శివుని జన్మ ఎలా జరిగింది? ఒక్కో పురాణాల్లో ఒక్కో రకంగా చెప్పారు. శివ విష్ణువు పురాణాల్లో శివుని జన్మ గురించి రాశారు. శివ పురాణంలో ఒక రకంగా, విష్ణు పురాణంలో మరొక రకంగా రాయడం విశేషం. ముందుగా శివ పురాణాన్ని తెలుసుకుందాం. ఈ పురాణం ప్రకారం శివుని జన్మ స్వయంగా జరిగింది అంటారు. తల్లిదండ్రులు లేరు, అందుకే ఆయనను స్వయంభూ అంటారు. పంచభూతాలను శివుడే కంట్రోల్ చేయగలడు. శివ పురాణంలో విష్ణు జన్మ గురించి రాసి ఉంది. శివుడు రుద్రాక్ష మాలలోని ఒక్కో రుద్రాక్షను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు అంటారు. కానీ విష్ణు పురాణం ప్రకారం విష్ణు నాభి నుండి బ్రహ్మ ఉద్భవిస్తే విష్ణు నుదటి నుండి వచ్చిన తేజస్సు వలన శివుడి జన్మ జరిగింది అంటారు. ఇవి రెండింటినీ కలిపి చూస్తే శివుడు స్వయంగా జన్మించిన తర్వాత ముందుగా శివుడి రుద్రాక్ష నుండి విష్ణువు జన్మిస్తాడు. మళ్ళీ విష్ణుడి తేజస్సు నుండి శివుడు జన్మిస్తాడు.